అబ్బాయికి ఆల్రెడీ కూతురుతో సంబంధం ఉందని తెలిసినాక బ్లాక్ మెయిల్ చేయడం స్టార్ట్ నా చేసిందా? కూతురు నీకు ఇచ్చి చేయాలంటే నువ్వు నాతో నాతో ఉండాలా అన్నాడు. నాతో ఉండాలంటే ఏం మాట్లాడుతున్నావు? అవునండి అన్నానండి. నా బిడ్డ నా కళ్ళ ముందే ఉంటది కదా సార్, ఆ? నా బిడ్డ నా కళ్ళ ముందే నా ఉంటుందండి. ఉంటాను, నువ్వు ఆయనతో ఉంటావా? బాబా ఏంటి ఈ సాంప్రదాయం ఏం ఏంటమ్మా? మాట్లాడుతున్నావు ఇది అమ్మా ఎక్కడ నువ్వు? వినలేదు. అంటే మీరు ముందే అనుకున్నారమ్మా చేసుకుంటే ఒకరినే చేసుకుందాం అదే అనేసి? ఆవిడ అనుకున్నారేమో, అందుకే ట్రైన్ లో వచ్చినప్పుడే ఏమో నంబర్లు మీ తీసుకొని తల్లి- ఇంకా మీ ఒకటే తల్లి- ఇంట్లో ఆయన సెటప్ అప్పటి చేసుకున్నారు. ఆ విషయం నాకు వరకు తెలియక నంబర్ నాకు తీసుకునే తెలియదు వరకు ఇద్దరు రిలేషన్ లో ఉన్నారని నాకేది తెలియదమ్మా. తర్వాతలో ఈ అబ్బాయి నాకు మీకు ఈ చెప్పాడు. 3-4 months లో తెలిసింది అదైనా ఈ అబ్బాయి నాకు రెండోసారి కలిసినప్పుడు ఫోన్ లో చూస్తుంటే సెల్ ఫోన్ చూస్తుంటే తెలిసినాక ఒక స్త్రీగా నీ ఫీలింగ్ ఏంటో చెప్పు, నాకు అర్థం కావట్లా. నేనైతే ఒకటే చెప్తున్నాను మేడం గారు, నా బిడ్డ నా కళ్ళ ముందు ఉంటది. ఏంటి ఛీ! ఏం మాట్లాడుతున్నావు అమ్మా? మళ్ళీ ఈ అబ్బాయి ఇద్దరు నాకు కలిసి నాకు ఈ ఉంటారా? అబ్బాయి నాకు కావాలి మేడం. ఇలా ఎమోషనల్ గా ట్రాప్ చేస్తుంది మేడం. ఇప్పుడు నీకు అబ్బాయి కావాలంటే నేను కన్ఫ్యూజ్ ఉన్నా, నా పరిస్థితి ఏంటి? నువ్వు ఆ ఇంట్లో ఉండు, నేను ఈ ఇంట్లో ఉంటా. అలాంటప్పుడు నువ్వెందుకు నాతో అదే మాట 6 నెలల కిందట నాకు ఇలా చెప్పేస్తే నేను ఈయనకు సైడ్ అయిపోతాను అది కదా. ఈయనకు అడుగు. చెప్పలేకపోయినాను. నాకైతే ఈయన ఆయన కావాలి. అడిగితే నీకు సంబంధం నేను లేదా? ఏమంత relation లో ఉన్నా, మళ్ళీ నీతో అట్లాంటప్పుడు ఎట్లా స్టార్టింగ్ లో వచ్చినప్పుడు నంబర్లు ఇవ్వడము, ట్రైన్ జర్నీ, ఇవన్నీ ఎందుకు? అవి నువ్వు అప్పుడు ఆయనకి ఇంకా హైదరాబాద్ entrance అవ్వలేదురా? ఇల్లులే దొరకవా? రెంట్కి నీ ఇల్లు ఒకదే ఉందా? సొంత కూతురికి ఇట్లా మోసం చేయాలని చూస్తావా? నేను అనుకోని మీ ఇంట్లో దిగలేదు, మీ అమ్మ చెప్పింటే దిగలేదు, నేను అనుకోకుండా దిగాను అంతేగాని మీ అమ్మ నువ్వు కూతురు అని ఆవిడే అంటున్నారు కదా, మా అమ్మాయి అంటుంది కదా, నాకు ఇట్లా 2 ఇల్లులు ఉన్నాయి, నా పిల్లలు ఇక్కడ ఉంటారు, వాళ్ళు అక్కడ అట్లంటే మాధవి అన్నీ 2 నేను ఇల్లులు ఉన్నాయంటే చెప్పాను. మీ ఇల్లులే అని డైరెక్ట్ రాలే, నేను ఆటో దిగి మీ ఇంట్లోకే రాలేదు, ఎన్నో ఉన్నాయి ఇల్లులు, నేను యాక్సిడెంటల్ గా వచ్చాను అంతే. నువ్వు మళ్ళీ ఆవిడకి సపోర్ట్ చేసినట్టు ఎందుకు మాట్లాడుతున్నావు? ఆమెకు ఇప్పుడు సపోర్ట్ చేయడం సరే ఆవిడకైతే తెలియదు, ఆవిడ కూతురు. ఇప్పుడు ఈయననే ఉన్నారమ్మా నీకు, ఇంకెంతమంది ఉన్నారా బయట? లేదమ్మా ఈయననే. ఒక కూతురు నీకు అడగకూడని కొంచెమైనా క్వశ్చన్ సిగ్గుందా? నాకు అడిగింది. అడగడానికి సిగ్గు అనిపిస్తుంది. ఉరేసుకోవడం బెటర్ నువ్వు ఇట్లాంటి సీన్ ఎన్నాక. అందుకే నేను అబ్బాయికి పెళ్లి చేసుకుంటా అంటే ఇంక ఇప్పుడు వద్దు టైం అంటే ఈ లోపల నువ్వు సెటప్ చేసుకుందావనా? అందుకే మాధవి నేను తప్పు తెలుసుకొని వదిలేయమంటాను. నేను ఇప్పుడు నీతో మా అమ్మ అంటే కూడా ఏమైనా ప్రెగ్నెంట్ ఉందా ఇప్పుడు? లేదు దాంతో కూడా అట్లనే బిహేవ్ చేసావా? లేదు అడుగు. బిహేవియర్ అయింది కానీ ప్రెగ్నెంట్ అవ్వలేదు. ప్రెగ్నెంట్ Pregnant అవ్వాలి. తెలివిగా ఆగింది Behavior. ఇట్లాంటి వాళ్ళకి నాకు అవసరం లేదు మేడం, ఏదో ఒకటి క్లియర్ చేయండి అంతే. ఒకే ఇంట్లో ఇప్పుడు ఈయన అంటున్నాడు, మా అమ్మ అంటుంది నాకు ఆయన కావాలి. ఇప్పుడు ఒకే ఇంట్లో ఆయనేమో తల్లి కూతురు బ్లాక్ మెయిల్ వాడుకుంటాడా? చేస్తా చెప్పాయి. నువ్వు నంగనాచలో మాట్లాడు. అదే నువ్వు సార్. నువ్వు నువ్వు నా నెత్తి మీద నాకు అదే సార్ రివర్స్ లో వెళ్తాను సార్. ఏంటి reverse లో ట్రాప్ వెళ్ళేది? చేశాడు, నా కూతురు దగ్గర బంగారు, నా దగ్గర బంగారు తీసుకొని మమ్మల్ని బ్లాక్ మెయిల్ సో చేస్తాను, నిన్నే ఇరికించేటటువంటి ప్రయత్నం బ్లాక్ మెయిల్ చేస్తాను సార్. ఏ ఏది ఈ ఫో- అమ్మాయా? ఆ, ఈవిడ మేము తెలివితేటలు personal గా సీనియారిటీగా. ఉండేది కానీ రివర్స్ ఛీ, గేమ్ ఛీ, ఆడతాను ఛీ, మేడం. అమ్మ కనకమ్మ, నీకు ఈయన ఒక్కడేనా ఇంకా చాలా మంది ఉన్నారా ఈయననే. ఇలా ఏ, ఇట్లా నమ్మశక్యంగా డబ్బులు వసూలు లేదమ్మా. చేసి ఎందుకంటే black నువ్వు- mail చేసి ధైర్యంగా ఆయన ఇల్లు నన్ను ఇష్టపడినా ఇల్లు నువ్వు కొనుక్కొని ఎట్లా black బ్లాక్ mail మెయిల్ చేస్తున్నావు అమ్మా? కాదమ్మా, నువ్వు 40 years లేడీ, నీ భర్త దూరం ఉన్నాడు, 2 పిల్లలు, ఎంతో పరుగుగలగా బతకొల్సినటువంటి అవసరము నువ్వేంటి ఫోటోలు తీయటము, ఫోటోల ద్వారా అతన్ని బ్లాక్ మెయిల్ చేయటము అనేటటువంటిది ఇవన్నీ ఫోటోల విషయం ఫస్ట్ అటువంటి ఒక అలవాటు తెలిసింది- లేనప్పుడు ఈయననే మొదట తీసేయండి. మొదట నాకు తెలియదు, తర్వాత తెలిసింది, ఇవన్నీ వద్దమ్మా. నీకు మొదటి నుంచి తెలుసనే నేను అనుకుంటున్నా, మొదటి నుంచి తెలుసనే నేను అనుకుంటున్నాను. ఇంత నువ్వు- ఖచ్చితంగా ఇంత ధైర్యంగా మాట్లాడుతుందంటే కావాలనే చేసినట్టు కూడా ఎందుకంటే ఉంది. టెక్నాలజీని కూడా ఇంత చక్కగా వాడుకుంటూ ఫోటోలు వీడియోలు చూసి నిన్ను కార్నర్ చేసి నిన్ను ఇరుకుని పడేసేటటువంటి ప్రయత్నం చేస్తాను. కలిసి ఉంటే మనందరం ముగ్గురు కలిపి కాపురం చేద్దామని అడిగేటటువంటి ఉన్న తెలివితేటలు ఇప్పటి కొత్తగా ఆవిర్భవించినటువంటి తెలివితేటలు కాదు. ఈ నంగనాచితనం, ఈ తెలివితేటలు నీకు ముందే ఉన్నాయి. అసలు మీ ఆయన ఎందుకు వదిలేసాడమ్మా నిన్ను? ఇలాంటి పనులు చేసుకుంటూ వెళ్ళావా? ఎంతమంది లిస్ట్ లో నీకు? నువ్వే చెప్పాలమ్మా మీ అమ్మగారి క్యారెక్టర్ గురించి. ఇక్కడికి వచ్చాక అదే షాక్ అవటం నువ్వు కాదు. ఆవిడ అసలు ఇలా ఉంటారని నాకు కూడా తెలియదు అసలు. ఇది- ఇప్పుడు సరే ఆవిడ బిహేవియర్ అయితే ఇలా. ఇంతకు ముందు ఎవరైనా ఉన్నారమ్మా నీకు? నీకు అంత ఉందంటే బయట ఎవరికైనా డబ్బులు ఇచ్చిన అబ్బాయిలు వస్తారు కదా, ఇప్పుడు అమ్మాయిలు కూడా వస్తున్నారు, అబ్బాయిలు కూడా ఇంకోటి వస్తున్నారు, అట్లా ఏమైందంటే చేసుకుని మేడం, పోవచ్చు నన్ను కదా. చేసుకుంటే నా కూతురు చేసుకుంటే నా ఆస్తి ఎందుకు? అంతా నీదే, ఇద్దరు అంటే కలిసి ఆస్తులు అసలు ఇవ్వమంటే మీ నువ్వు ఇంకా ఇద్దరితో మాట్లాడడం వెళ్ళిపోయినావా వాళ్ళ ఇంటికి? ఆస్తులు ఇస్తానంటే నువ్వు వెళ్ళిపోయినావా? ఇంకా ఎందుకు ఈ 2 ఇల్లు ఉన్నాయి, ఎందుకు 2 ఇల్లు ఉన్నాయని నేను అనుకుంటున్నాను. ఆవిడ ఒక చోట ఇండివిడువల్ గా ఎందుకు ఉంటుందంటే ఇక మీలాంటి వాళ్ళు ఎంతమంది దగ్గర ఆవిడ ఇప్పుడు ఆవిడకి బుద్ధి లేదు, దానికన్నా నీకు ఎక్కువ బుద్ధి లేదు అసలు. నేను మీ అమ్మని తెలిసిన తర్వాత నేను చాలా చెప్తే ఎమోషన్. సరే అది వినకపోతే నాకు మాది చెప్పాల్సింది. ఇప్పుడు ఈ వాడేం సమస్య తక్కువ వచ్చేది తినలేదు, కాదు మాది కదా. వాడేం తక్కువ తినలేదు. ఇద్దరు ఇద్దరి మధ్యన వాళ్ళని గేమ్ ఆడాడు. చేసి- ఇద్దరికి కొత్తగా ఇక్కడ షాక్ అయింది ఏమీ లేదు. మొదటి నుంచి నువ్వు అతను లవర్ అని చెప్పి ఆవిడకి తెలుసు. ఓకే, ఈవిడ నీ తల్లి అని కూడా అతనికి తెలుసు. సో దెర్ ఇస్ నో సీక్రెట్ హియర్. మన మీద ఏదో ఈ రోజు ఏదో ఒక మిస్టేక్ అనుకోకుండా 6 నెలల క్రితం కమిట్ అయిపోయిన తర్వాత వెనక్కి వెళ్ళకపోయాను అని చెప్పి వైన్ బాటిల్ని, విస్కీ బాటిల్ని బ్లేమ్ చేస్తున్నాడు. కానీ అతను మొదటి నుంచి ఇదంతా ప్లాన్ చేశారు. ఈ ఇద్దరు అబ్బాయికి కలిపి అన్ని అలవాట్లు ఉన్నాయి మేడం. నీకేం లేవమ్మా. నీకును ఆయనకి నా కూతురికి సరిపోయింది. మళ్ళీ వేరే వాళ్ళ దగ్గరికి వెళ్లకుండా ఉండాలని చెప్పి నా కూతురికి అరే ఉండకపోతే చేయొద్దని నాకు చెప్పాలి. చెప్పాల్సింది. పోనీ నువ్వు ఏం ఇష్టపడుతున్నావు కదా మాట్లాడుతున్నావు అబ్బాయి, నువ్వు? అది ఒక ఇది అని తల్లిగా చెప్పి. మాట్లాడే మాటలేనా? నాకు నేనే ఆయనకి అలవాట్లు ఉంటే నీకెందుకు? నేను మార్చుకుంటే అవసరం అయితే ఆయన మంచిగా ఉంటే పెళ్లి అయినాక నేను మార్చుకుంటా, నీకెందుకు?
ఈ అబ్బాయిని వదిలిపెట్టి వెళ్ళమని నన్ను ఎవరిని వదిలిపెట్టి వెళ్ళమన్నా నన్ను వదిలిపెట్టి పొమ్మని నేను సార్ తోడు. కూతురు అమ్మా నువ్వేమో అతన్ని వదిలిపెట్టి వెళ్ళమన్నానా అంటున్నావు, ఆయనేమో నన్ను బ్లాక్ మెయిల్ చేస్తుందండి, వెళ్ళిపోతే సూసైడ్ అటెంప్ట్ చేసుకుంటానంటుంది, కేసులు వేస్తానంటుంది అంటున్నాడు. మీరిద్దరూ కలిపి ఈ పిల్ల జీవితం నాశనం చేశారు, తెలుస్తుందా మీకు? నా బిడ్డ మేడం, జీవితం నేను నాకు ఏ రేపు నచ్చదు బాబా, మేడం. మాట్లాడకమ్మా. అంటే మళ్ళీ ఈ మేడం, షోకి నేను ఎందుకు వచ్చానో తల్లి తల్లి అనిపిస్తుంది క్యారెక్టర్ నాకైతే. పనికొస్తావు నువ్వు అసలు? ఇవన్నీ తల్లి క్యారెక్టర్ పనికొస్తావా నువ్వు తల్లి అనే దానికి అసలు పనికొస్తావా నీ పేరు? ఇట్లా కూతురు లైఫ్ తో ఆడుకోవడం అసలు నీకు కరెక్ట్ బుద్ధి ఉందా అసలు? మాధవి నేను రియలైజ్ అయిందా ఆయన ఆవిడేంటి అసలు నీకు బుద్ధి లేదు, నీకు బుద్ధి లేదు అసలు. నీకు కొంచెమైనా సెన్స్ ఉందా అసలు? అసలు నీకు first కొంచెమైనా నేను సెన్స్ ఆపను. ఉందా? ఫస్ట్ ఎక్కడైనా నీకు బుద్ధి కానీ లేదు, ఆపుతానండి, ఇక్కడ నేను నీకు బుద్ధి ఆపలేను. లేదు ఫస్ట్. కొట్టిన ఇంత తప్పలేదమ్మా, కొట్టిన తప్పలేదు. కొట్టకు ఏంది కొట్టకు? కొట్టద్దు. వాడిని నువ్వు నేను support కలిపి చేసేది. తింటా. నువ్వేం నువ్వు సపోర్ట్ సపోర్ట్ చేసేది? నీ నా గురించి జీవితం నేను నువ్వేం చేస్తాను. నా లైఫ్ నువ్వు నీ spoil గురించి చేసేసి నేను నా support- జీవితం నాశనం చేసుకుంటున్నా. నా గురించి అయితే నేను ఆ దగ్గర పడుకోమని చెప్పినానా? వాడు నాకు చెప్పలేదమ్మా, వాడిని ముందు చెప్పలేదంటే నీకు కొంచెం బుద్ధి ఉందా తెలుసమ్మా, అసలు? మొదటి నీకు నుంచి నీకు కొంచెమైనా తెలుసమ్మా. సెన్స్ ఉందా? మొదటి దాంట్లో ఇప్పుడు నా నువ్వు బిడ్డ జీవితం నాకు ఫ్యామిలీ ముఖ్యం ఉన్నప్పుడు మేడం గారు. మాటలు ఏవి మాధవి, వినపడట్లేదు. కూర్చోండి. అసలు ఏవి నా మాట్లాడకు. నా బిడ్డ జీవితం నాకు ముఖ్యం మేడం. అర్హులా? నాకు ఈ అమ్మా, సమాధానం చెప్పండి. నాకు నా బిడ్డ నా బిడ్డ జీవితం బిడ్డ, ముఖ్యం. నా బిడ్డ నాకు నా ఆవిడే బిడ్డ కావాలి. జీవితం నీకు జీవితం ముఖ్యం ఉన్నప్పుడు నేను చెప్పినప్పుడు నువ్వు మాట్లాడి అబ్బాయికి పిలిపించి నువ్వు ఒప్పుకోవాలి, అంతేగాని నీకు నువ్వు కొద్దిగా అబ్బాయితో అమ్మా. తిరగడం కాదు. ఈవిడికి ఏమైనా మెంటల్ ఉందమ్మా? ఎందుకంటే కనుక నా బిడ్డ జీవితం నాకు ముఖ్యం, నా బిడ్డ మొగుడిని నేను పక్కన కూర్చోపెట్టుకుంటే కనుక నా బిడ్డను నేను ఇద్దరు కళ్ళ కాపాడినట్టు ముందు అనుకుని ఉంటారు, నేను ఒకే ఒకే ఒకనైతే ఇంట్లో ఆవిడ ఉంటే ఒకనైతే పోనీ మా అమ్మ వెళ్తారు. క్యారెక్టర్ ఇదేనే నాకు తెలుస్తుంది. ఆవిడ ఎక్కడో ఉంటారు, నేను ఎక్కడో ఉంటా. ఆవిడ ఏంటని అదేలే. నాకు ఎలా తెలుస్తుంది? నాన్న నిన్ను అసలు అనడానికి ఈ నిన్ను కేసులో అసలు ఏమీ ఏమీ లేదు. అనట్లేదమ్మా. ఎందుకంటే ఒక అమ్మాయి ప్యూర్ గా ఒక అబ్బాయిని చూసింది, హెల్ప్ చేసింది. అసలు ఈ రోజుల్లో ఇట్లాంటి అమ్మాయిలు కూడా దొరకట్లే బయట. నువ్వు హెల్ప్ చేసి అబ్బాయికి జాబ్ ఇప్పించి వాడిని లైన్ లో పెట్టి కరెక్ట్ ఇంట్లో వాళ్ళ ఇంట్లో కూడా మాట్లాడి పెళ్లి చేసుకుంటానని చెప్పారు కాబట్టి నీది ఎటువంటి అమ్మాయి problem లేదు. పర్ఫెక్ట్ గా మ్యారిటల్ No, no, రిలేషన్ but- వెళ్ళి ప్రపోజల్ ఇచ్చింది. అది కరెక్టే మేడం, కానీ నా అద్దె ఏంటంటే డబ్బులని ఈ అబ్బాయికి ఇచ్చిన, నా ఇంటి మీద వచ్చిన అద్దె డబ్బులని ఈ అబ్బాయికి అదే ఇస్తాను మేడం. నేను. నీకు అమ్మా, financial నువ్వు అసలు గా help ఏమీ చేస్తాను, మాట్లాడకమ్మా. ఇలా నేను చేస్తాను నిజం మేడం. చెప్తున్నాను, ఇది షో అంటే ఏదో వచ్చాను కానీ మరి ఇలాంటి దరిద్రం వినాల్సి వస్తుందని మాత్రం నాకు తెలియదు. ఎందుకు వచ్చానో ఈ ప్రోగ్రామ్ అన్నట్టుగా ఫస్ట్ ఉంది. టైం అండి నాకు నేను నిజంగా అసలు చాలా ఛీ, అసహ్యం దరిద్రంగా ఉంది వినటానికి. తిరిగి మళ్ళీ అస్సలు మాట్లాడకు, నాకు నీ గొంతు వింటే కూడా చిరాగ్గా ఉంది. మేడం ఫైనల్ గా చెప్పండి మేడం. నేను మాది ఏమే చెప్తాను. final నాకు గా ఈ అబ్బాయి చెప్పండి. కావాలి. మీరు నాకు ఒకళ్ళ అవసరం జీవితం లేదు. నాశనం చేసి ఏంటి ఫైనల్? మా అమ్మతో మీ ఇద్దరిని ఉంటాడు, ఇప్పుడు జైలు నాతో ఉంటాడు. పంపిస్తాను, రేపు పొద్దున్న 5 ఇంకెవరో minutes 30 సంవత్సరాల అమ్మాయి మెసేజ్ చేస్తే మళ్ళీ దాంతో ఉంటాడు. ఇట్లాంటి నాకు అవసరం? ఎస్ అది నేను అంటున్నాను. అదే correct అమ్మా. తీసుకున్నటువంటి మాధవి, decision ఇదే నో ద థింగ్ ఈస్ వీళ్ళిద్దరు తప్పు చేశారు, కానీ నువ్వు కూడా అనాలోచితంగా ఉన్నావు అనే దానికి ఇది ఎగ్జాంపుల్. ఒక అనామికుడు వచ్చి మీ ఇంట్లో రెంట్ ఉన్నప్పుడు వాడికి ఏదో సహాయ సహకారాలు చేయటం ఒక ఎత్తు, వాడితో ఈ శారీరకపరమైనటువంటి సంబంధాలు పెట్టేసుకుని రెట్రోస్పెక్టివ్ గా వచ్చేసి నేను ఇప్పుడు ప్రెగ్నెంట్ అయిపోయాను, వీడు ఎక్కడున్నాడో ఏం చేస్తున్నాడో అనేటటువంటి థింకింగ్ ప్రాసెస్ లో అలా ఆడపిల్లలు ఆ మారాలమ్మా. అమ్మాయి వర్షంలో ఏముంది, ఇంటికి వెళ్ళి సంబంధం కూడా మాట్లాడుకుంది ఇప్పుడు కదండి, ఇంటికి పెళ్లి వెళ్ళి చేస్తామని సంబంధం చెప్పి. మాట్లాడి అమ్మాయి చేసుకుంటాను పెళ్లి అంటే ఇప్పుడు చేసుకుంటానని అబ్బాయి చెప్పింది కదా ప్రతిదీ already ఇంకా పాపం. నమ్మకంగా కాబట్టి ఉన్నాడని ఆ నేను నమ్మకంతో ఉన్నా. నేను ఈ అమ్మాయికి 100 కానీ మార్క్స్ అబ్బాయి వెళ్ళిన తర్వాత ఇంత మారి 3 months లో ఈ ట్రైన్ లో పరిచయాలు అయ్యి అమ్మా నువ్వు ఒకటి ఇవన్నీ- ఇక్కడ ఒక్క నిమిషం, నేనేమంటున్నానంటే ఇక్కడ ఈ ముగ్గురులో కూర్చోపెడితే కనుక నీకు అన్ని 100కి 100 మార్కులు పడిపోతాయి, అది డౌట్ లేదు. కానీ ఈ సంఘటన ఈ విధంగా కాకుండా ఇంకో విధంగా చూసుకుంటే కనుక ఇక్కడ మీ అమ్మ కాదు ఇంకో ఎక్స్ అనేటటువంటి ఆవిడని కూర్చోపెడితే కనుక నీ బాయ్ ఫ్రెండ్ యొక్క క్యారెక్టర్ పూర్తి స్థాయిలో నీకు అర్థం కాకుండా వాడితో రిలేషన్షిప్ పెట్టుకుని పెద్దలు అంగీకారం లేకుండా పెళ్లి వరకు వెయిట్ చేయకుండా నువ్వు ఎందుకు శారీరకంగా కలిసి ప్రెగ్నెంట్ అయ్యావు అనేటటువంటి క్వశ్చన్ వస్తుంది రాదా? వస్తుంది. ఈ రోజు ఏంటంటే వీఆర్ డూయింగ్ వాట్ ఈస్ కాల్డ్ ఎస్ రిలేటివ్ సైకాలజీ ఏంటంటే ఈ ఇద్దరు దరిద్రుల ముందు నువ్వు బెటర్గా అనిపిస్తున్నావు. సో నేను ఏంటంటే ఇది రాంగ్ ఎగ్జాంపుల్ మనం సమాజానికి కన్వే చేయకూడదు. ఏదన్నా ఒక ఆడపిల్ల ప్రేమించండి, తప్పులేదు, ప్రేమకు నేను వ్యతిరేకం కాదు, ప్రేమించండి. కానీ ఎప్పుడైతే కనుక శారీరకపరమైనటువంటి దగ్గర అవుతారో అక్కడ ఖబర్దార్ జాగ్రత్త. ఎందుకంటే కనుక నీ వయసు కేవలం ఇప్పుడే 23-24 ఇయర్స్ వయసు, ఒక మనిషిని పూర్తి స్థాయిలో జడ్జ్ చేసి వాడిని జీవిత భాగ్యస్వామి కింద కంటిన్యూ చేయడానికి ఉండేటటువంటి తెలివితేటలు, మానసిక అంగీకారం నీకు లేదు. సో ఇక్కడ ఏంటంటే మీ అమ్మ పెంపకంలో ఒక లోపం ఉంది. ఏంటి ఆవిడ లోపం అనేటటువంటిది ఈ రోజు బహిర్గతంగా మనకు తెలిసింది. ఆవిడ క్యారెక్టర్ కరెక్ట్ కాదు కాబట్టి మీ నాన్న వెళ్ళిపోయాడు. ఇక్కడ ఇద్దరు పీపుల్ని నువ్వు జడ్జ్ చేయలేకపోయావు. ఒకటి పుట్టి పెరిగినటువంటి తల్లిని నువ్వు జడ్జ్ చేయలేకపోయావు. ఆవిడ నాకు ఏకీభవిస్తే కనుక ఇటువంటి వ్యక్తిని నేను చేసుకోవచ్చా లేదా అనేది ఒకటి జడ్జ్ చేయలేకపోయావు. 1.5 year పాటు ట్రావెల్ చేసినటువంటి వాడు కరెక్టా కాదా అనేది జడ్జ్ చేయలేకపోయావు. సో 2 క్వశ్చన్ మార్క్స్ నీకు ఉన్నప్పుడు నువ్వు ఎప్పుడు కూడా ఎలా ఉండాలంటే చాలా తస్మాత్ జాగ్రత్తగా ఉండాలి. అది నా ఉద్దేశం. ఇప్పుడు మాత్రం ఎస్ ఇక్కడ నువ్వు పూర్తి స్థాయిలో ఒక తల్లి చేతుల్లో అన్యాయం అయిపోయావు, ప్రేమించినటువంటి వ్యక్తి చేతుల్లో అన్యాయం అయిపోయావు. ఖచ్చితంగా ఇక్కడ ఈరోజు న్యాయం నీకే జరగాలి. కానీ ఏం న్యాయం ఉంటుందని చెప్పి మమ్మల్ని చెప్పమంటున్నావు? నీ న్యాయం నువ్వే చేసుకోవాలి. ఆవిడ మీద ఒక ఇంత ఉమ్ము, అతని మీద ఇంత ఉమ్ము ఊసి ఇక్కడ నీకు నువ్వు న్యాయం చేసుకోవాలి అన్నట్టు నా అభిప్రాయం. అది ఇక న్యాయం కావాలంటే ఏం కోరుకుంటున్నావమ్మా? మనకంటే కడిగి నీకు ఇమ్మంటావా?
అటువంటి వ్యక్తిని కడగలం. ఆ వ్యక్తి నేను ఏ వద్దండి. తప్పు చేయను సార్, కలిసి ఉంటాం సార్. ఇప్పుడు మరి నుండి నా నేను ఏ తప్పు పరిస్థితి చేయను ఏంటి? సార్. నువ్వు ఆపేయమ్మా. కనకమ్మ నువ్వు ఒకటి అమ్మ, నీకు మెంటల్ ప్రాబ్లం ఉంది, దానికి అర్జెంట్ గా మనం ట్రీట్మెంట్ ఇవ్వాలి, లేదంటే చాలా కొంపలు కూలిపోతాయి. దాని సంగతి మనం తర్వాత మాట్లాడదాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ రోజు నీకు ఎక్కడ కూడా కనికరం, నా బిడ్డకు నేను సుఖ పెడుతున్నాననే మాట వాడకమ్మా. ఎందుకంటే కనుక నువ్వు బిడ్డలకు అంటానికే అర్హత లేదు నీకు. ఏదో భయంకరమైనట్టు నీలాంటి క్యారెక్టర్ చూసే నీ మొగుడు పారిపోయాడు. సార్ మాధవితో నేను కలిసి ఉంటా సార్, సారీ చెప్తున్నా సార్. అయ్యా, ఇంకా నీకు అమ్మాయి తప్పు అవసరం వద్దని చేయను. చెప్తుందయ్యా. ఆగయ్యా, ఆగండి. నేను మీరు పర్సనల్ కలిసి ఉంటాను అంటే ఆ అమ్మాయి ఏం చేస్తుందో ఏంటనేది మేము ఒకసారి ఫైనలైజ్ చేసి మాట్లాడతాం. లేదు మేడం, ఇప్పుడు ఇక్కడ 3 థింగ్స్. ఒకటి మనం ఎగ్జాంపుల్ ఐ నో ఇట్స్ ఎ వెరీ ఒఫెన్సివ్ థింగ్ దట్ వీఆర్ ట్రైంగ్ టు డూ హియర్. దాని గురించి ఈ వేదిక మీదకి ఎందుకు వచ్చామని మనం ఫీల్ అవ్వకూడదు. ఎందుకంటే దిస్ షుడ్ బి ఎ సెట్ ఎగ్జాంపుల్ ఫర్ అ లాట్ ఆఫ్ పీపుల్. చాలా మందికి ఏంటంటే మనం ఇది ఒక ఎగ్జాంపుల్ క్రియేట్ చేయాలి. ఎథిక్స్ పోయి శారీరకపరమైనటువంటి స్వార్థపూరితమైనటువంటి మనుషుల్లో వచ్చేటటువంటి మార్పులు ఈరోజు సమాజానికి కనిపిస్తేనే ఒక భయం అని ఉంటుంది. నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే ఇలాంటి అక్రమ సంబంధాలు ఎంత దూరం కొనసాగినా కూడా నేను సేఫ్ అనుకునేటటువంటి విధంగా కొంతమంది అనుకున్నా, నా కూతురుకో నా కొడుకో నేను ఏదో న్యాయం చేస్తున్నానని కాకమ్మ కబుర్లు చెప్పినా కూడా సమాజం ఎదురుగుంటా తలదించుకునేటటువంటి పరిస్థితి, అవమానకరమైనటువంటి పరిస్థితి, ఖచ్చితంగా మీకు శిక్ష పడుతుంది అనేటువంటి తెలియటం గురించి ఈ వేదిక ఉంది. దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ కనకమ్మ సైకాలజీ చూస్తే మేడం, డిఫెన్సివ్ సైకాలజీ అని అంటూ ఉంటాం. డిఫెన్సివ్ సైకాలజీ అంటే ఏంటంటే ఈరోజు ఆవిడేదో కూతురు గురించి, నా బిడ్డ గురించి, వాళ్ళ న్యాయం గురించి, మేము ముగ్గురం కలిసి ఉంటే నేను సంపాదించేటటువంటి ఆస్తి బయటకు పోకుండా నా అల్లుడి దగ్గరే ఉంటుంది, ఇవన్నీ ఏమీ కాదు. బేసికలీ ఈవిడకున్న సైకలాజికల్ మేకప్లో ఏంటంటే ఆవిడ ఏదో మిస్ అయింది తన లైఫ్లో. ఎందుకు మిస్ అయింది, ఎలా మిస్ అయింది అనేటటువంటి పూర్వపరాల్లోకి వెళ్ళటం ఇంత టైం మనకి లేదు, అది వెళ్ళటం కూడా అనవసరం. ఎందుకంటే హైలైట్ ఏంటంటే కనుక ఈవిడ క్యారెక్టర్ ఈరోజు ఎంత భయంకరం. సో ఇందులో ఉండి ఏంటంటే ఈవిడ ఏదో విధంగా 600 100 బిడ్డ మొగుడైనా పర్లేదు, పక్కింటి ఆడదాని మొగుడైనా పర్లేదు, నాకంటూ ఒక మగదిక్కు అనేటటువంటిది ఉండాలి. ఆ మగదిక్కు నాకు ఏదో తోడునివ్వాలి. అతని నుంచి వచ్చేటటువంటి ప్రేమ అక్రమంగా అనిపించినా, దరిద్రంగా అనిపించినా ఆ ప్రేమను నేను ఆస్వాదించాలి. సో దీంతో ఈ డిఫెన్సివ్ సైకాలజీ వల్ల ఏమైంది అంటే కనుక నేను ఇందాకటి నుంచి ఒకే మాట మీద ఉన్నాను, ఇప్పుడు కూడా అదే మాట మీద ఉంటాను. వీళ్ళిద్దరికీ కూడా క్యారెక్టర్ మాధవి అనేటటువంటి క్యారెక్టర్లో వీళ్ళిద్దరికీ ఒక కనెక్టివిటీ ఉంది అనేది వీళ్ళకి ముందు నుంచి తెలుసు. ఇదేం మధ్యలో వచ్చేటటువంటిది ఇదేమీ కాదు. ఎందుకంటే కనుక ఇలాంటి అంశాలు నీకు పిల్లలు ఎంతమంది? ఒకరు. మీ అమ్మాయి ఏం చేస్తుంది? పలానా చోట చదువుతుంది. ఎక్కడ చదువుతుంది? ఆ అడ్రస్ దగ్గర చదువుతుంది. అయిపోయింది. ఇది 10 రోజుల్లో కానీ లేదంటే 2 గంటల్లో కానీ తెలిసేటటువంటి అంశం. కాబట్టి సో ఇక్కడ కనకమ్మ యొక్క సైకాలజీ ఏంటంటే ఈరోజు ఇవన్నీ మాట్లాడుతుంది ఈవిడ ఒక మబ్బులో ఉంది, ఒక భయంకరమైనటువంటి మబ్బులో ఉంది. ఏంటి ఆ మబ్బు అంటే కనుక కూతురు ఎవరు, కూతురికి ఏం అన్యాయం జరగబోతుంది, నేను కన్నటువంటి కూతురు యొక్క భవిష్యత్తు ఏంటి, అసలు మానవ విలువలు ఏంటి, బంధాలు ఏంటి అనేటటువంటిది కంప్లీట్గా ఆ కామం అనేటటువంటి దాని కింద నాకు కంప్లీట్గా కప్పడిపోయినాయి అనేది మనం చెప్పుకోవచ్చు. ఇది కనకమ్మ రియలైజ్ అవుతుంది. మనకంటే ఈజ్ అ వెరీ మ్యానిపులేటివ్ గై మాధవి. లెట్ మీ టెల్ యూ, ఈజ్ వెరీ కన్నింగ్. నువ్వు ఏ వ్యక్తినైతే కనుక నమ్మేసి మా ఇంట్లో చెప్పేస్తాను, వాళ్ళ ఇంట్లో చెప్పేస్తాను అని అనుకున్నావు, ఆ వ్యక్తిని నువ్వు 10% కూడా అసెస్ చేయలేదు. ఇతని చరిత్ర ఇక్కడిది కాదు, గత చరిత్రతో అవుతే ఇంకా చాలా మంది ఇక్కడ కూర్చోగలరు అనేటువంటి నమ్మకం నాకు ఉంది. ఎందుకంటే అతను సాఫ్ట్గా, సైలెంట్గా, ఇన్నోసెంట్గా మాట్లాడి ఆవిడ బ్లాక్మెయిల్ చేసింది, ఫోటోలు బహిర్గతం చేస్తుంది, ఇవంతా కాకమ్మ కబుర్లు. దిస్ ఇస్ ఆల్ నాన్ సెన్స్. అతను మ్యానిపులేటివ్ గై. నీ దగ్గర పిండుకోవాల్సిందంతా నీ దగ్గర పిండుకున్నాడు. స్వార్థం అంటారు దాన్ని, స్వార్థం, సెల్ఫిష్నెస్ అంటారు. అన్ని డబ్బులు తీసుకున్నాడు, ఉద్యోగం సంపాదించాడు, నువ్వు బ్రేక్ఫాస్ట్లు డిన్నర్లు ఇచ్చావు, శారీరకంగా నిన్ను వాడుకున్నాడు, అదే లావాదేవి ఇక్కడ కూడా నడిపించాడు, ఇక్కడి నుంచి కూడా. ఇప్పుడు సో ఫైనల్గా ఏమవుతుందంటే కనుక మీరిద్దరు బ్యాక్ ఆఫ్ అయిపోతారు. ఈవెన్చువలీ దట్ ఈస్ ఎండ్ రిజల్ట్ ఆఫ్ ఆల్ దిస్ స్టోరీస్. ఆడది అన్యాయం అయిపోతుంది, నడు రోడ్డు మీద పడుతుంది, అన్యాయం అయిపోతుంది. ఫైనల్గా అతను ఏముంటాడు, ఇంకొక శాలిటీని ఎత్తుక్కుంటాడు. ఆ శాలిటీ కూడా ఇదే టైప్ ఉంటుంది. మీరు సహాయాలు చేస్తారు, అన్ని దిక్కుమొక్కు నువ్వే అంటాడు, వాడికి 2 కొమ్ములు వస్తాయి, ఇంకో దాంతో ఆన్లైన్లో ఉంటాడు. సో ఇది వాడి సైకాలజీ. ఇప్పుడు నీ వరకు వస్తేనమ్మా నేను చాలా బాధపడుతున్నా. ఐ ఫీల్ వెరీ సారీ ఫర్ యువర్ కండిషన్. కానీ ఈ కండిషన్కి ఏంటంటే బాధపడి, జాలు చూపెట్టి, సానుభూతి చూపెట్టి, అయ్యో నాన్న నీకెంత అన్యాయం అయిపోయింది. ఎందుకంటే ఒక ఆడది తను ప్రేమించినటువంటి వ్యక్తి మొగుడైనా ఎవరైనా కూడా పక్కన వేరే పరాయి స్త్రీని చూస్తే కనుక కింద నుంచి పై వరకు కాలిపోతుంది తను. అలాంటిది సొంత తల్లినే ఆ స్థానంలో చూడటం అనేటటువంటిది నీ మానసిక, నీ చిన్న వయసుకి ఎంత గాయం తగిలింది. నా తల్లి యొక్క క్యారెక్టర్ ఈరోజు ఆడిపోతే పోయాడు, ఆడు ఏ గొంతలో దుంకుతాడు. అది తల్లి, తండ్రి లేనటువంటి టైంలో కూడా పుట్టి పెంచి, ప్రేమగా పెంచి, లాలించి పాలించినటువంటి ఒక తల్లి యొక్క క్యారెక్టర్ ఈరోజు నీకు ఒక సస్పెన్స్ థ్రిల్లర్లో బ్రేకింగ్ న్యూస్ లాగా వినిపించడం అనేటటువంటిది నిన్ను మానసికంగా ఎంత గాయపరిచింది అనేది ఒక మానసిక వైద్య నిపుణుడిగా నాకు అర్థమవుతుంది. సో ఈరోజు ఏదైనా హెల్ప్ కావాలన్నా, సపోర్ట్ కావాలన్నా, లీగల్గా ఒక సపోర్ట్ కావాలన్నా, ఏది కావాలన్నా కూడా ఎవ్రీథింగ్ గోస్ టు యూ. వీళ్ళిద్దరిని పనిష్ చేసేటటువంటి విధాన మార్గాలు మేడం చెప్తారు.
బట్ దిస్ ఈజ్ ఎ లెసన్ ఫర్ లైఫ్. నీ జీవితానికి కావలసినటువంటి ఒక గుణపాఠం. ప్రేమ అనేటటువంటిది ఒక హార్మోన్ పరమైనటువంటి ఒక ఇమోషనల్ అంశం. ప్రేమించడం చాలా ఈజీ. మనల్ని ప్రేమిస్తారు, వాళ్ళు ప్రేమిస్తారు. కానీ ఆ ప్రేమలో ఉండవలసినటువంటి ఒక ముఖ్యమైనటువంటి ఎలిమెంట్ ఏంటో తెలుసా? స్వీయ నియంత్రణ, సెల్ఫ్ కంట్రోల్, నాట్ ఓవర్ కాన్ఫిడెన్స్. నేను ప్రేమించేసాను, ఆ లవ్ సింబల్ పంపించాడు, నేను లిప్ సింబల్ పంపించాను, అయిపోయింది, మన ఇద్దరం కనెక్ట్ అయిపోయాను. దట్ ఈస్ నాట్ లవ్. లవ్లో ముఖ్యంగా కావాల్సింది ఏంటంటే థింకింగ్, సెల్ఫ్ కంట్రోల్ కావాలి. సో నీగోటి ఆడపిల్లలకి నేను చెప్పేది ఏంటంటే, నువ్వు అన్యాయం అయ్యో కాదనట్లేదు, బట్ ఇట్ ఈస్ ఎ లెసన్ ఫర్ యూ అండ్ లాట్ ఆఫ్ పీపుల్ హూ ఫాలో ఇన్ యువర్ ఫుట్ స్టెప్స్. నీ అడుగుజాలలో నడిచేటటువంటి చాలా మంది ఆడపిల్లలకి ఈరోజు ఈ కార్యక్రమం ఒక గుణపాఠం. నేను అన్యాయం చేశానండి నా బిడ్డకి. అన్యాయమా? ఇంకేమన్నా? నేను ఏం అన్యాయం చేయలేదమ్మా. మాట్లాడకమ్మా. నువ్వేం మాట్లాడకు. అన్యాయమే. ఇప్పుడు నువ్వు చేసిన తప్పు అన్యాయం అనేది చాలా చిన్న మాట ఏమో. ఎలా దానికి మించి చేసింది సార్ మా అమ్మ. లేదండి అమ్మ, దానికి లేదమ్మా. మించి నేను నువ్వు మాట్లాడకు, సైలెంట్ గా కూర్చో. మాట్లాడకండి. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.